నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. యా సుధాకర్ గారు, అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు రావడంతో మీరు అందరూ ఊపిరి పీల్చుకున్నారు, దీక్షలు ఆపేశారు. అమరావతి 1631 రోజుల ఉద్యమాన్ని విరమించారు, దీక్షలు విరమించారు. ఎందుకంటే ఇక ఎట్లాగో అమరావతిలో రాజధాని కడతారు అనేది అంతవరకు నో డౌట్. అయితే ఒక డౌట్ ఉండింది, ఎప్పట్లోగా అవుతుంది, ఎలా కడతారు, రాజధాని రూపం ఎలా ఉండబోతుంది, ఈ డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఇవాళ కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు కానీ చూసిన తర్వాత మీరు ఏ కంక్లూజన్కి వచ్చారు? రాజధాని నిర్మాణం అనేది ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఐడియా వచ్చిందా? వచ్చిందండి. ముందుగా మీకను ఏబిఎన్ ప్రేక్షకులకి, మన తోటి ప్యానెల్లో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ యొక్క శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు చెప్పినటువంటి మాటలు, ఎంత విధ్వంసం జరిగినా కూడా గత 5 సంవత్సరాల కాలంలో తిరిగి దీన్ని అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉంటాం. దీన్ని ఒక ఏదైతే ఆర్థిక వనరుల యొక్క లభ్యతను చూసుకొని దీన్ని యథాతథంగా ఇంతకు ముందు ఏదైతే మాస్టర్ ప్లాన్ ఇవ్వటం జరిగిందో ఆ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే నిర్మాణం పూర్తిగా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే అమరావతి రాజధానిని గతంలో నిర్ణయించినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తేనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే దాదాపు 1.5 మిలియన్ అంటే 15 లక్షల మందికి ఉపాధిని కల్పించేటువంటిది కల్పవల్లి అమరావతి రాజధాని. కాబట్టి ఈ గతంలో నిర్దేశించిన విధంగా నవనగరాలు అంటే ఇక్కడ ఓన్లీ థీమ్డ్ సిటీస్ అండి, ఇవన్నీ కూడా వాటన్నిటిని తీసుకొస్తేనే ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి లభించడంతో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక వనరులు సమకూరుతూ ఉంటాయి. ఈరోజు స్పష్టంగా చెప్పారు, ఏదైతే ఎకనామిక్ యాక్టివిటీ కోసం అని ఒక 8,000 ఎకరాలను 8,820 ఎకరాలు అక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ భూమిని ఈ సక్రమంగా అభివృద్ధి చేసినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదాయాన్ని సమకూరేటువంటి విధానంగా ఉంటుంది. అదేవిధంగా అమరావతి రాజధాని అనేది ఎస్టిమేషన్ ప్రకారం 1.25 క్రోర్ నుంచి 1.50 lakh crores వరకు జీడిపికి యాడ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా అమరావతి రాజధాని అనేది ఒక కల్పవృక్షము అనే విధానాన్ని ఈరోజు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము ఇన్నాళ్ళు, మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినప్పుడు 1631 రోజుల ఉద్యమం చేసినప్పుడు మా పడినటువంటి కష్టం అంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో ఎన్డీఏని అధికారంలోకి తీసుకొచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా కేంద్రంలో కూడా ఈ యొక్క రాష్ట్ర యొక్క పాత్ర, రాష్ట్ర ఎంపీల యొక్క పాత్ర కూడా గణనీయంగా ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి ఇది తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులు ఎన్డీఏ పాలనలో లభిస్తాయి. అందుట్లో మా మిత్రుడు మా సహ ఉద్యమకారుడైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యే అవటం ఎంతో మాకు ఈ అమరావతికి చాలా దోహదం చేస్తూ ఉంటది. తప్పకుండా అనేక అంశాల గురించి, అదేవిధంగా మా యొక్క ఎమ్మెల్యే అయినటువంటి శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ యొక్క రాజధాని దాని విషయాల్లో కీలకమైన పాత్ర వహిస్తారు. కాబట్టి తప్పకుండా రాజధాని గతంలో ఉండే విధంగా, ఏదైతే గతంలో నిర్దేశించినటువంటి విధంగా వడివడిగా అడుగులు వేయబడతాయి. అదేవిధంగా ఈ మధ్య బాధ్యతలు చేపట్టిన వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు స్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధాని మొదటి దశ నిర్మాణం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నామని, దానికి అనుగుణంగానే ప్రణాళికలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కాంప్లెక్స్ ని, ఏదైతే గవర్నమెంట్ క్యాపిటల్ సిటీలో గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండే జోన్ ని నోటిఫై చేయడం జరిగింది 1575 ఎకరాల్లో. దీంట్లో దాదాపు అన్ని కూడా గవర్నమెంట్ కి అవసరమైనటువంటి అన్ని బిల్డింగులు కూడా రాబోతా ఉన్నాయి. ఇది అవి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో చాలా వర్కౌట్ చేయాలి, అన్ని వర్కౌట్ చేస్తాము, అందరినీ సంప్రదిస్తాము, రైతులకి ఇవ్వాల్సినవి ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది, అవన్నీ కూడా చేస్తాము, ఇప్పటికే చాలా ఆగిపోయినాయి అని అన్ని పాయింట్స్ టచ్ చేశారు. సో
ఈ పరిస్థితుల్లో ఒక్క నిమిషం సుధాకర్ గారు, బాలకోటే గారు గుడ్ ఈవినింగ్.